ఐఐటి ఖరగ్పూర్లో చదివినటువంటి పవన్ కుమార్ చందన మరియు ఐఐటి మద్రాసులో చదివినటువంటి భరత్ దాకా వీళ్ళిద్దరూ కూడా ఇస్రోలో ఒక టాప్ ప్రొఫెషనల్గా సైంటిస్టులుగా జాబ్ చేస్తున్నారు. నెల వచ్చేసరికి లక్షల్లో జీతం, సమాజంలో మంచి రెస్పెక్ట్, గవర్నమెంట్ జాబు. కానీ 2018లో వీళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం యావత్ భారతాన్ని ఆశ్చర్యపరిచింది. తమ డ్రీమ్ జాబ్కి రిజైన్ చేశారు. ఎందుకంటే గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఒక భారీ మార్పు రాబోతుంది అని వాళ్ళు ముందుగానే పసిగట్టారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నటువంటి శాటిలైట్స్ను, అంటే స్మాల్ శాటిలైట్స్, కక్షలోకి పంపవలసిన అవసరం అప్పటికి రాబోతుంది. కానీ పెద్ద పెద్ద రాకెట్ల కోసం శాటిలైట్ కంపెనీలు నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఒక బిజినెస్ గ్యాప్ని గమనించారు. మేము అతి తక్కువ ఖర్చుతో ఆన్ డిమాండ్ రాకెట్లని అందిస్తాం అనే పక్క ఆలోచనతోటి, సబ్జెక్టులతోటి రంగంలోకి దిగారు. మాటలు బాగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది. కానీ మాటలు చెప్పినంత సులభం కాదు రాకెట్ సైన్స్. ఒక సాఫ్ట్వేర్ యాప్ లాంచ్ చేయాలంటే కొన్ని లక్షలు ఉంటే సరిపోతుంది. కానీ ఒక రాకెట్ ఇంజన్ టెస్ట్ చేయాలన్నా క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలి. ప్రైవేట్ స్పేస్ రంగానికి చట్టపరమైన అనుమతులు లేని ఆ రోజుల్లో వీళ్ళు ఒక విషన్ని, ఒక కాన్ఫిడెన్స్ని నమ్మి మొదటి పెట్టుబడి పెట్టింది మింత్రా ఫౌండర్ ముఖేష్ బన్సల్. ఆయన వీళ్ళకి పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళు చూపించినటువంటి సబ్జెక్ట్ అండ్ డెడికేషన్ చూసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ క్యూ కట్టారు వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడానికి.